అమెరికాలో విపరీతమైనటువంటి పెట్టుబడులు ఇంతవరకు పెడతా వచ్చినటువంటిది ఎవరయ్యా అంటే గల్ఫ్ దేశాలు. ఇప్పుడు ఇతని పేరేంటి? ఎలన్ మాస్క్ సంస్థలో వాళ్ళయే ఉన్నాయి. అక్కడ స్టార్‌లింక్‌లో వాళ్ళయే ఉన్నాయి. అనేక సంస్థల పెట్టుబడి. అమెరికాలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేది గల్ఫ్ దేశాలే. వాళ్ళకేంటి సేఫెస్ట్ ప్లేస్ అది అమెరికా అన్నటువంటిది. మనోళ్ళందరూ సేఫెస్ట్ ప్లేస్ దుబాయ్ అని చెప్పి అక్కడ రియల్ ఎస్టేట్‌కి పెట్టినట్టుగా వాళ్ళు అట్లా పెట్టుకొచ్చారు. మన రాజకీయ నాయకులందరూ సేఫెస్ట్ ప్లేస్ దుబాయ్ అని చెప్పి అక్కడికెళ్ళి పెట్టుబడులు పెడితే, ఇప్పుడు అక్కడ అలాంటి భవనాలు అయన్నీ ధ్వంసం అవుతున్నటువంటి పరిస్థితి. అట్లాగే ఇప్పుడు అమెరికాలో ఇక పైన పెట్టుబడులు పెట్టకూడదని గల్ఫ్ దేశాలు నిర్ణయిస్తున్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు ఇంత ఇన్సిడెంట్‌కి మొత్తానికి కారణం అదే. ముందు మాతో చెప్పి చెయ్యాలి గదా! యుద్ధం అని. బట్ అమెరికా వాదన అమెరికాకుంది. కొమైనీని చంపేస్తాము. మీరందరూ యుద్ధానికి సిద్ధంగండంటే, ఈ సమాచారం కొమైనీకి పోదా? ఈ ముస్లిం దేశాల్లోని ఎవడో ఒకడు ఆయనకు చేరేస్తాడు. వెంటనే అతను దాక్కుంటాడు. ఇంతకుముందు అట్లా చాలా సార్లు దాక్కున్నాడు గదా! తప్పించుకున్నాడు గదా! చచ్చిపోయాడని ప్రచారం జరిగి అతను ఉన్నాడని చెప్పి బాంబులేసాక గూడా తప్పించుకున్నది ఎన్నో సార్లు ఉంది గదా! కాబట్టి యుద్ధానికి ఈళ్ళందరిని ప్రిపేర్ చేశాక అప్పుడు కొమైనీ ఎదురుగుండా సీన్‌లో కనబడతాడా ఏంటి? కొమైనీని లేపేయడమే యుద్ధానికి కారణమైందక్కడ. కొమైనీనే మెయిన్ టార్గెట్. కాబట్టి ఆళ్ళు ముందు చెప్పలేదు. ఇప్పుడు ఆ ప్రిపరేషన్ లేక దెబ్బతింటున్నారు గాబట్టి, ఆ కోపాన్ని అమెరికా మీద తీర్చుకోవడానికి సిద్ధపడుతున్నారు.